వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ దిశగా పనిచేస్తామని, అందుకు ప్రజల సహకారం అవసరమని నూతన పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కువగా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని, అనునిత్యం ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకుంటామని సిపి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సమస్య ఉందని, వరంగల్ జిల్లాలో పూర్తిగా అరికడతామని, గంజాయికి అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పూర్తి స్థాయిలో వారికి భరోసా కల్పిస్తామని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటమే పోలీస్ కర్తవ్యమని సిపి స్పష్టం చేశారు. పబ్లిక్ కి 100% నమ్మకం కలిగేటట్టు దట్ పోలీస్ ఎప్పుడైనా 24/7 మీకోసమే పని చేస్తూ ఉంటారు, మీకోసం అవైలబుల్ ఉంటారని అది నమ్మకం పబ్లిక్లో ఇంకా కూడా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇక్కడ అది కృషి చేస్తాము. దీంట్లో ముఖ్యంగా మనము ఇక్కడ క్రైమ్ కంట్రోల్లో ప్రివెన్షన్, డిటెక్షన్, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, అట్లాగే ట్రాఫిక్ కంట్రోల్, ఇవన్నీ రెగ్యులర్గా మన పోలీసింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అవి చేస్తాము. వీటితో పాటుగా స్పెషల్గా మన దగ్గర పోలీస్కి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్, వాటి మీద కూడా దృష్టి సారిస్తాము. ఇంకా కూడా పోలీస్ని స్ట్రెంథన్ చేస్తాము సైబర్ క్రైమ్స్ని టోటల్గా అరికట్టడానికి. అట్లాగనే మహిళా భద్రత మీద కూడా చాలా ఫోకస్ పెడతాము. మహిళలకి ఎలాంటి కూడా చిన్నది కూడా ఇబ్బందులు లేకుండా టోటల్ పోలీసింగ్ 100% మనది పర్ఫెక్ట్ ఉండాలని దానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఎప్పుడు కూడా 24/7 పోలీస్ అందుబాటులో ఉండి పబ్లిక్ సేవకి, సమాజ సేవకి ఇక్కడ పని చేస్తూ ఉంటారని దానికే కృషి చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఓన్లీ అట్లాంటి ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూ ఉంటే మీరు తర్వాత నాకు చెప్పండి, విల్ సార్ట్ ఇట్ అవుట్. ఓకే, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. గాంజా సంబంధించి, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ సంబంధించి, గాంజా అండ్ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ సంబంధించి టోటల్గా పక్కడబందీగా ఇక్కడ పోలీసింగ్ చేస్తాము. సో బేసికలీగా మనకి ఎవరైనా ట్రాన్స్పోర్టర్స్ కానీ, పెడ్లర్స్ కానీ, సప్లయర్స్ ఉంటారు, వాళ్ళ మీద టోటల్గా 100% ఇక్కడ కంట్రోల్ నడుస్తుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్ళు రాకూడదు. వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉంటారో ఇక్కడ ఎట్టి పరిస్థితులు వాళ్ళు జరగకూడదు. సో దానికి చట్టపరంగా ఏదైతే చేయాలా, ఎకనామికల్గా ఏమేమి చేయాలనో, అట్లాగే అది ఎకనామికల్గా కూడా చట్టపరంగానే ఏమేమి చేయాలనో, దాన్ని వేరే వేరే చట్టాలోనే వాటి పరంగా కూడా ఏమేమి చేయాలనో అంతా కూడా చేస్తాము. దాంట్లో ప్రివెంటివ్ యాక్షన్ కూడా ఏమేమి చేయాలని అవంతా కూడా చేస్తాము. కొన్ని రోజులు ఐ విల్ టేక్ టు స్టడీ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది. స్టడీ చేసినాక డెఫినెట్లీ యూ విల్ సీ ఆన్ ద గ్రౌండ్ యాక్షన్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఐ కెన్ ఎన్ష్యూర్ ఇస్ 100% అట్లాంటి వాళ్ళు సప్లయర్స్, పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళది బిజినెస్ ఇక్కడ నడవదు ఎట్టి పరిస్థితిలో. అట్లాగే కన్జ్యూమర్స్కి రిక్వెస్ట్ ఉంటుంది మా తరఫు నుంచి, బికాస్ కన్జ్యూమర్స్ ఐ ఫీల్కే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ అండర్ దిస్ మెడికల్ కండిషన్. వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ఐడెంటిటీ అంతా అది గోప్యంగా ఉంచి, సీక్రెట్గా ఉంచి వాళ్ళకి రీహాబిలిట్ చేసేటట్టు అటు టోటల్గా 100% ప్రయత్నం చేస్తాము. అట్లాగే వాళ్ళు కూడా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో, వారికి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సో ఇది టోటల్ నార్కోటిక్స్ కంట్రోల్లో, గాంజా కంట్రోల్లో పోలీస్కి వాళ్ళకి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సమాజ్ సేవకి వాళ్ళకి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో అదే పబ్లిక్కి కూడా నా తరఫు నుంచి ఇది విన్నపం ఉంది. నేను మొత్తం మోటో చెప్పినాను, ఇప్పుడు ఒకటి మోటో చెప్పి మిగతా మోటోలోనే ఇగ్నోర్ చేస్తామని అట్లా ఉండదు. ఓకే, నో, పోలీసింగ్ అంటే ఆల్ యాంగిల్స్ వీ హ్యావ్ టు సీ. క్రైమ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, దెన్ సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, then narcotics, all sorts of things are there, excise. Okay, it is not కేవలం ఒకటి మీద ఫోకస్ పెట్టి మిగతా వాటిని ఇగ్నోర్ చేయాలని అట్లా ఏమి ఉండదు. ఓకే, రైట్, ఓకే, థ్యాంక్ యూ.